శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చూసుకున్నప్పుడు రాసాధిపతి వచ్చి కుజుడు. ఈ రాసాధిపతి కుజుడు వచ్చి ఇక్కడ మనకి ద్వితీయ నుంచి తృతీయ స్థానంలోకి అంటే ఉచ్చ స్థానంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రాధిపతి అయిన ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందాడో కాస్త కొంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి షష్టమాధిపతి కూడా ఈయనే అయ్యాడు, కుజుడు అయ్యాడు. కాబట్టి ఇలాంటి షష్టమాధిపతి అయిన కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మనకి షష్టమ స్థానం ఏం సూచిస్తుంది అంటే పట్టుదల, సాధన ప్రక్రియ ఇలాంటివన్నీ సూచిస్తుంది. అలాంటి అధిపతి, అలాగే జన్మాధిపతి అయిన ఈయన కాస్త ఎప్పుడైతే ఉచ్చలోకి వెళ్ళాడో కుజుడికి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, లేదా కుజుడికి సంబంధించిన చదువులు కావచ్చు, వాటికి సంబంధించిన ఏవైనా సరే ఏ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ రంగంలో సర్జరీలకి, అలాగే స్పోర్ట్స్, అలాగే ఐటీ రంగం, మనకి ఏదైనా పెద్ద పెద్ద కర్మాగారాలు, పనిముట్లు తయారు చేయడం అంటే ఈ షార్ప్ పనిముట్లు మనం ఉంటాయి కదా, ఇలాంటి కత్తులు, కటారాలు తయారు చేసి అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఈ మాసం వీళ్ళకి కాస్త ఊరట లభించడం, కొన్ని అక్కర్లేని సమస్యల నుండి, అలాగే కొన్ని ఏవైనా మిగిలిన వాటి నుండి బయటపడడానికి కూడా అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే వీళ్ళకి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు జాబు పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండడం, ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, లేదా ఏదైనా నూతనంగా ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి, మారాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ రవి యొక్క మార్పు, ఇవి కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతోంది. కాబట్టి అందులో ఎప్పుడైతే రవి కూడా మార్పు చెందుతాడో కాస్త విద్యార్థులకు కావచ్చు, ఏదైనా గృహ మార్పులు కావచ్చు, భూములు కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, అమ్మకాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి. ఎందుకంటే ఒక్కోసారి మోసపోయే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా ముఖ్యంగా చూసుకున్నప్పుడు సంతానపరంగా కూడా కొంచెం అంటే వాళ్ళు చేసే పనితీరు, మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త అనేది చూసుకోవాలి. అలాగే ఇక్కడ అంటే పంచమ స్థానంలో వచ్చేటప్పటికి ఒక రాహు యొక్క సంచారం అంటే తెలివితేటలు కావచ్చు, అలాగే అంటే అక్కడ ఆధ్యాత్మిక స్థానం, అలాగే ఈ యొక్క సత్సాంగత్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా పక్కదారిని పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా భ్రమలకి లోన్ చేయడం కానీ,
లేదా లేనిది ఉన్నట్టుగా ఉండేటట్టుగా మనకు ఒక చుట్టుపక్కల వాతావరణం ఏర్పడడం కానీ, మాటలు అంటే చుట్టుపక్కల వాతావరణం ఏర్పడడం అంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు అవన్నీ కూడా మనకి కొంత అంటే ఒక భ్రమత్వాన్ని ఇవ్వడం ఇలాంటివి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించిన వాటి విషయాల్లో కూడా ఇక్కడ కొంత రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఇది ఉంటుంది. అలాగే సంతాన విషయాల్లో చూసుకున్నప్పుడు సంతానపరంగా మాత్రం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతోంది. లేదా కాస్త సంతానపరంగా ఏవైనా ఐఏఎఫ్లు ఇలాంటివి చేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడుతూ చేసుకోవాలి. వీళ్ళు ఈ యొక్క ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఈ అర్ధాష్టమ రవి కూడా శనితో కలుస్తున్నాడు కాబట్టి రైతులు, వ్యవసాయదారులు వీళ్ళందరూ కూడా కాస్త వాళ్ళు చేసే వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, లేదా దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోవడం, లేదు మాకు లలితా సహస్రనామం వచ్చండి అనుకున్న వాళ్ళు లలితా సహస్రనామాన్ని చదువుకోవడం, ఏదో రకంగా అమ్మవారి యొక్క ఆరాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే. కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అని ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుల యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం ఈ సమయంలో, దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.